ఫ్రెండ్స్, ఈరోజు మనం భగవద్గీతలో ఒక మంచి శ్లోకం గురించి తెలుసుకుంటాం. ఏంటంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి దివ్య చక్షు గురించి చెప్పేటువంటి శ్లోకం. దాని విశిష్టత ఎలా తెలుపుతున్నాడు చూద్దాం. నతుమాం సఖ్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుష దివ్యం దదామితే చక్షు పశ్యమే యోగమైశ్వరం అంటే అంటే ఓ అర్జున, స్వచక్షుష నీ యొక్క చర్మచక్షువులతో నువ్వు ఆ దివ్యాత్మ అన్నమాట. ఇప్పుడు భగవంతుడిని మనం దేంతో పోలుస్తాము? దివ్యమైనటువంటి ఆత్మలు. ఆ దివ్యమైనటువంటి ఆత్మలను నువ్వు చర్మచక్షువులతో దర్శించలేవు. మరి ఆ దివ్యమైనటువంటి భగవంత్ స్వరూపుని నువ్వు దర్శించాలంటే నీకు కంపల్సరీగా నీకు దివ్య చక్షువు కావాలి. అందుకని నేను నీకు దివ్యం దదామితే చక్షువు, ఆ దివ్య చక్షువుని దదామితే అంటే ఇస్తున్నాను నీకు. పశ్యమే యోగమైశ్వరం. పశ్యం అంటే చూడడం, మే అంటే నన్ను, నా యొక్క యోగము ఐశ్వర్యం చూడు అని చెప్తున్నాను. నా తూ మాం సఖ్యసే ద్రష్టు అంటే నా అంటే లేదు, తూ అంటే నువ్వు, ద్రష్టం అంటే చూడటం. వీలు కాదు. దేంతో వీలు కాదు? నీకున్నటువంటి చర్మచక్షులతో వీలు కాదు. అందుకని నా గురించి తెలుసుకోవాలంటే, నన్ను తెలుసుకోవాలంటే, నా తత్వాన్ని తెలుసుకోవాలంటే నీకు దివ్య చక్షు 100% కావాలి. ఖచ్చితంగా నీకు దివ్య చక్షువు కావాలి. అందుకని నేను నీకు దివ్య చక్షువుని కాసేపు ప్రసాదిస్తున్నాను. ఆ దివ్య చక్షువుతో నా యొక్క యోగమైశ్వర్యాన్ని దర్శించి ధరించు అంటారు. సో భగవద్గీతలో ఈ శ్లోకం అనేది ఆ సంస్కృత భాషకి వన్నె తెచ్చేటువంటి శ్లోకం. వజ్రం లాంటి శ్లోకం అది. ఎంత అద్భుతం! ఆ 700 శ్లోకాలు కూడా ఒక రత్నమాల, వజ్రాల మాల. వజ్రాలు, ముత్యాలు, బంగారు ఆభరణాలతో కూర్చున్నటువంటి మాల ఆ శ్రీకృష్ణుడు ధరించినట్టు ఉంటుంది. వేదవ్యాసి బ్రహ్మర్షి ఎంత బాగా రాశారు వేదవ్యాస. సో ఇంకోసారి చెప్పుకుందాం. నతుమాం సఖ్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుష దివ్యం దదామితే చక్షు పశ్యమే యోగమైశ్వరం. అంటే భగవంతుడిని దర్శించాలంటే మూడవ కన్ను కంపల్సరీ చెప్తున్నాను. మరి మూడవ కన్ను కావాలంటే ఏం చేయాలి? ధ్యానం చేసుకోవాలి. పూజలు చేస్తే మూడవ కన్ను తెచ్చుకోదు, జపాలు చేసినా తెచ్చుకోదు, కర్మ చేసినా తెచ్చుకోదు. ఒక్క ధ్యానంతోనే మూడవ కన్ను తెరుచుకుంటుంది. శ్వాస మీద ధ్యాస పెడతా ఉంటే ఇక్కడికి వచ్చి ఆగిపోయి ఇక్కడ పని జరిగి తెరుచుకుంటుంది. కాబట్టి మూడవ కన్ను కావాలంటే ధ్యానం చేయండి. భగవంతుని చూడాలంటే దివ్య చక్షు కావాల్సిందే. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.